వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మనం జనరల్గా మీరు అయితే మేనిఫెస్టేషన్ పరంగా చాలా చెప్తూ ఉంటారు మేడం. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే కనుక నేను వింటూ ఉంటాను, ఇప్పుడు శని భగవానుడు మన మీద ప్రభావం ఎక్కువ ఉంది అంటే శని మహాదశ జరుగుతున్నా, లేకపోతే ఏలినాటి శని కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ పీరియడ్లో వచ్చేసి మనుషులు చాలా అంటే నీరసంగా, యాక్టివ్నెస్ లేకుండా చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయటము పనులు, లేకపోతే బద్ధకంగా పడుకుని ఉంటాము ఎక్కువ, ఇట్లా పనులు ఆలస్యం చేస్తూ ఉంటారు కదా. సో ఇలా జరుగుతూ ఉంటుంది అని విన్నాను. ఇలాంటి వాటికి మీ సెషన్స్లో మీరు ఎలా వాళ్ళని యాక్టివ్ చేస్తారు, రీజనరేట్ చేస్తారు, ఈ విషయాలు ఒకసారి చెప్తారా? షార్ట్. మీరు అన్నట్టు ఏలినాటి శని అన్నా లేకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నా కూడా, అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల బ్రేకప్ అయిన తర్వాత, లేదా డివోర్స్ అయిన తర్వాత డిప్రెషన్లో ఉన్నప్పుడు, లేదా మనీ లేకుండా అప్పుల పాలయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటే వస్తారు కదా ఆల్మోస్ట్ అందరూ. సో ఇక్కడ స్వప్న, మనము ఎప్పుడైనా నేను ఆ వ్యక్తిని చూసేది ఎలా అంటే అలైన్మెంట్లో ఉన్నట్టు. అంటే రెండే ఉంటాయి ఇక్కడ, అలైన్మెంట్, నాన్ అలైన్మెంట్. ఇప్పుడు ఒక కారు పని చేయట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, గరాజ్కి తీసుకెళ్తాం, దాన్ని మొత్తం రిపేర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాం కదా. ఆ ఎనర్జీని తీసుకురావడమే నా పని, రైట్? సో ఇక్కడ మీరన్నది ఆ పరిస్థితి వాళ్ళ తప్పు కాదు. ఓకే, నాకు టయర్డ్గా ఉన్నాను, నేను చెయ్యలేకపోతున్నాను అంటే అది నిజంగానే వాళ్ళ వల్ల అవ్వని స్థితి, అది వాళ్ళ తప్పు కాదు. అంటే కొంతమంది ఏం చెప్తారంటే చాలా లేజీగా ఉంటారు మేడం, చాలా హైపర్ యాక్టివ్, అసలు ఏం చాలా చెప్తాడు కానీ చెయ్యడు, అంటే యాక్షన్ దగ్గర వచ్చేసరికి చెయ్యట్లేదు అంటారు కదా. చిన్న పిల్లలు, ఆల్మోస్ట్ పిల్లలు చదవట్లేదు అంటారు. లేదా లేడీస్ ఎలా అంటే హస్బెండ్ వెళ్తారు, బయటికి వెళ్తారు, ఏదో పని సాధించుకొని వస్తా అంటున్నారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత స్ట్రెస్ ఉంది అంటారు, డబ్బులు మాత్రం రావట్లేదు. సో ఇలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ నిజంగా జరిగేవి, ప్లస్ వీటికి ఒక రీజన్ అనేది ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆ ఎనర్జీకి ఆ పాజిటివిటీ అనేది కలగడము లేదు అని అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. ఇక్కడ కూడా స్వప్న ఇంకొకటి ఏంటంటే, స్వతహాగా నేను మారాలి అనుకోవాలి, అంతే, ఎవరికి వాళ్ళు ఫస్ట్ అనుకోవాలి, ఫస్ట్ స్టెప్. అది నేను ఇంకొకరి కోసం చేస్తాను అంటే అవ్వదు, అది అవ్వదు. సో ఇక్కడ విల్లింగ్ గా నేను మారాలి అనే ఆ దృక్పథాన్ని తీసుకురావడం, అది నా రీజన్. ఎందుకంటే మనం లైఫ్లో పుట్టాము అంటే ఏదో చెయ్యడానికి వచ్చాము అనేది గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఇక్కడ ఈ ఎనర్జీ వల్ల నేను చెయ్యలేకపోతున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. అవును, అలా అయినప్పుడే నువ్వు వాట్ నెక్స్ట్ అనుకోవాలి. సో వాట్, నేను ఈరోజు చేయలేదు కానీ రేపు నేను చెయ్యగలుగుతాను అనే దానికి రావాలి. సో ఇక్కడ నేను ఆ వ్యక్తితో మనం డిస్కషన్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఇక్కడ నెగటివ్ ఫోర్సెస్ అనేవి చాలా హ్యాపీగా వాటిని ఎలా అంటే ఒక ఫీడింగ్, ఇప్పుడు ఫీడ్ చేస్తున్నాము, ఫీడ్ చేసేటప్పుడు నెగటివ్ ఫీడ్ చేస్తున్నావా, పాజిటివ్ ఫీడ్ చేస్తున్నావా అనేది అర్థమైపోతుంది. సో ఇక్కడ నెగటివ్ ఎక్కువ అయినప్పుడు మన పని మనం చెయ్యనీయదు, మన పనులు మనకు రావు, అంటే ఎంత చెయ్యాలి అనుకున్నా నీకు ఆ ఎనర్జీ అనేది రాదు. సో ఇక్కడ మనము ఆ టైంలో ఏం చెయ్యాలి అంటే, ముందు నేను మారాలి అనే ఒక ఫస్ట్ స్టెప్, అంత చాలు స్వప్న. నేను మారాలి అనగానే నెక్స్ట్ దారి దొరుకుతుంది. అంటే ఎలాగైనా ఒక కోచ్ని కలవడమో లేదా గురువుని కలవడమో మొదలవుతుంది. డబ్బులు ఎలా అనకూడదు, అక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడైనా డబ్బుతోటే. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవాలి అంటే ఆ దానికి ఎక్స్చేంజ్ ఎక్కడ అవుతుంది, డబ్బుతోటే అవుతుంది. అందుకు అక్కడ దక్షిణ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. దక్షిణ లేనిదే ఎవరి దగ్గర నుంచి మనము తీసుకోకూడదు అంటారు, అది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మీరు అడిగిన ఆ ఆలస్యానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మీరు అన్నట్టు
ఈ పాజిటివ్ ఎనర్జీ వల్లనే నెగటివ్ ఎనర్జీ అనేది కట్ అవుతుంది. ఓకే. మనం ఎంత 10 సంవత్సరాలు కూర్చున్నా, 7.5 సంవత్సరాలు కూర్చున్నా, 9 ఇయర్స్ కూర్చున్నా అది అనుభవించాల్సి వస్తుంది. లేకపోతే అదే మీరు నేను చేయగలుగుతాను, ఏలినాటి శని ఉన్నా ఏంటి, నేను నా థాట్స్ని నేను మార్చగలుగుతాను అనే ఒక నమ్మకానికి రావాలి. కర్మ అనేది స్టార్ట్ చేయాలి, యాక్షన్ స్టార్ట్ చేయాలి. మహాభారతంలో అర్జునుడి కూడా ఎలా చెప్పారంటే కృష్ణుడు ఫస్ట్ ఏం బోధించారు అంటే నువ్వు కర్మ చెయ్యి, ఆ తర్వాతే నువ్వు ఫలితం ఆశించు అన్నారు. అది మన లైఫ్లోకి మనం తీసుకురావాలి అలాంటి ఒక దృక్పథాన్ని. ఇక్కడ ఆ కర్మ అనేది రావడానికి నా పరంగా నేను వాళ్ళకి తోడ్పడగలుగుతాను. ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, నాకు ఇది అవ్వట్లేదు మేడం, టైర్డ్గా ఉంటున్నాను అంటే ఈరోజు 3 days నువ్వు మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేయి. ఆ తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు ఒక కార్ వచ్చినప్పుడు నేను అన్నాను కదా సైలెన్సర్ పని చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తాను ఆ రోజు అదొకటి ఇన్నర్ ఇంజనీరింగ్ అయిపోతుంది, అక్కడ ఇన్నర్గా ఒక ఆపరేషన్ అయిపోతుంది, ఆ వర్క్ షాప్లో అయిపోతుంది. అంటే రెటిక్యులర్ యాక్టివిటీ అనేది మొదలవుతుంది. స్వప్న అంటే ఇంత హ్యాపీగా ఉన్నారు మేడం, పాజిటివ్గా ఉన్నారు అంటే ఆ మైండ్ తీసుకుంటుంది, ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకొని మరీ మారుతారు. సో ఇక్కడ ఇలాంటివన్నీ టెక్నికల్గా నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆ టైర్డ్నెస్ అనేది పోతుంది. తర్వాత నేను చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్ రావాలి. ఎప్పుడైనా యాక్షన్లోకి రావాలి అంటే నేను నా మొత్తం అంటే కమిట్మెంట్తో చేయగలిగే ఆ మనస్తత్వాన్ని తీసుకురావాలి. అది వస్తుంది. ఈ రావడాని కోసమే ఇక్కడ కోచింగ్ వర్క్షాప్ అనేవి వెళ్ళాలి. ఎవరైనా స్వప్న మీరు ఎలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ అయినా చూడండి, ముందు ఇలాంటి కోచ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు టెస్ట్ సిరీస్ చూడండి, క్రికెట్ చూడండి, వెనక ఒకరు ఉంటారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి మొత్తం ఆ ఇన్నర్ కాన్ఫిడెన్స్ని తీసుకొస్తేనే బయట నేను సక్సెస్ఫుల్ అనేది చూడగలుగుతాను అనే ఆ ఒక దృక్పథానికి రావాలి ఫస్ట్. సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వడమే ఫస్ట్ స్టెప్. నేను చేస్తాను అనుకుంటాను చూడండి, అక్కడ ఈగో అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ వినలేను, నేను చేసుకుంటానులే అంటే ఇంకా ఉండాల్సి వస్తుంది, జస్ట్ అక్కడే ఉండాల్సి వస్తుంది, అలాగే నడుస్తుంది కూడా. సో అక్కడి నుంచి నేను బయటికి రావాలి అన్నప్పుడే అవుతుంది. సో ఇలా మీరు ఆలోచించి దీనిని ప్రాక్టికల్గా నేను ఎలా ఆ కర్మని యాక్టివేట్ చేయాలి. ఎప్పుడైనా కర్మానికే అంటే ఎలాంటి కర్మ చేస్తున్నావో దానికే నీ అడిషన్ అనేది నడుస్తుంది, నీ వాల్యూ అనేది కలుగుతుంది. సో ఆ కర్మ చెయ్యడమే నీ ఇంపార్టెన్స్. పడుకున్నానా లేదా హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటున్నాం, వేరే వాళ్ళు చేసుకుంటున్నారులే నా కోసము అనుకుంటే మాత్రము అది నువ్వు నీ కర్మలోకి నెగటివ్ని యాడ్ చేసుకుంటున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎందుకో వచ్చుంటావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక లైఫ్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా, ఆ పర్పస్ని నువ్వు ఆపేసి నువ్వు జస్ట్ టైంని అలా తీసేసుకుంటున్నావు. అది తప్పు, అది కాదు నీ జీవితం అనే దానికి అర్థం చేసుకొని నేను మారాలి అనే ఒక స్టెప్కి వచ్చి నెక్స్ట్ ఏంటి అనే దగ్గరే స్వప్న వాళ్ళ లైఫ్లోని ఆ చేంజెస్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, అంటే మనం ఫస్ట్ మనం మారాలి, మనం కావాలి అంటే మెయిన్గా మనకేం కావాలో మనకు తెలియాలి. మనం యాక్టివ్గా వర్క్ చేసుకోవాలన్నా మనం యాక్టివ్గా అంటే ఈ బద్ధకం అనేది ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ నుండి దాన్ని ఎలా తీసేయాలి, నెక్స్ట్ మనం దృక్పథంతో ఎలా వర్క్ చేసుకోవాలి అని అయితే కనుక మేడం సెషన్స్ అటెండ్ అవుతే మీకు ఎన్నో విషయాల పట్ల క్లారిటీ అయితే వస్తుంది, మిమ్మల్ని మీరు ఎలా హీలింగ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో మేడం సెషన్స్ అటెండ్ అవ్వాలి లేకపోతే వర్క్షాప్స్ గురించి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.